వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వీడలేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బుడమేరు వరద ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు మధురానగర్ రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ట్రాక్పై నుంచి ట్రైన్ వస్తోంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ట్రైన్ వస్తోందని అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు లైన్మెన్ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయింది. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సరౌండ్ అయ్యారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇక విజయవాడ నగరం అయితే భారీ వానలు వరదలకు అల్లాడిపోతోంది. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా ముంపులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో అలుపు లేకుండా పర్యటిస్తూనే ఉన్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు, పడవల్లో వెళ్లి వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తాను ఉన్నానంటూ ధైర్యం కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ నగరంలోని మధురానగర్లో వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వరద పరిస్థితులను పరిశీలించేందుకు రైల్వే బ్రిడ్జ్ పైకి ఎక్కారు. ఆ వంతెనపై నడుస్తూ బుడమేరు ఉధృతిని చంద్రబాబు పర్యవేక్షించారు. అయితే ఆయన భద్రతా సిబ్బంది వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా చంద్రబాబు బ్రిడ్జిపై కొంత దూరం వెళ్లారు. అదే సమయంలో బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా రైలు వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును రైల్వే బ్రిడ్జిపై పక్కకు తీసుకెళ్లారు. రైల్వే బ్రిడ్జిపై పట్టాలకు ఒక పక్క నిలబడిన చంద్రబాబుకు అతి సమీపం నుంచి ట్రైన్ దూసుకు వెళ్ళింది. దీంతో చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైలు వెళ్లిపోయిన తర్వాత అధికారులు, భద్రతా సిబ్బంది చంద్రబాబును బయటికి తీసుకువచ్చారు. భారీ ప్రమాదం నుంచి బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.